ఆలయానికి 200 అడుగుల దూరంలో ఇల్లు ఉంటే మంచిది అనే ఒక సామెత ఉంది. ఇది 100కి 100% నిజం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మనం ఇళ్లలో చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తాం. మందు అక్కడే తాగుతాము, మటన్లు చికెన్లు అక్కడే తింటాము, అంతేకాకుండా వేశ్యలను కూడా తెచ్చుకుంటాము. మనం మనుషులం కదా. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే, కోపం వస్తే కనుక అమ్మ, అక్క, ఆలి రకరకాల బూతులు వాడుతుంటాం ఇంట్లోనే. ఈ బూతులన్నీ ఆ భగవంతునికి వినపడాలా, అక్కడ ఉన్నటువంటి భక్తులకు వినపడాలా, అంతేకాకోకుండా ఈ పుణ్య కార్యక్రమాలన్నీ ఆ భగవంతుడు చూడాలా. అందుకని చెప్పేసి 200 అడుగుల దూరంలో ఉంటేనే మంచిది. ఇంకొక విషయం, ఈ మధ్య వచ్చిన కొత్త విషయం, మనం అన్ని ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతున్నాం, చెత్త అంతా ఇంటి బయట పడేస్తున్నాం. మన చెత్త అంతా దేవాలయంలోకి వెళ్తుంది, అక్కడ ఉన్న భక్తుల పైన పడుతుంది. అంతేకాకుండా మనం తాగి పడేసిన ఎంగిలి గ్లాసులు కూడాను భగవంతుని మీదే పడతాయి, అక్కడున్న భక్తుల మీద పడతాయి. కాబట్టి దేవాలయానికి అనుకూలం ఉంటే 200 అడుగుల దూరంలో ఉంటే మంచిది. ఇటువంటి పాడు పనులు ఏం చేయలేదు అనుకోండి, ఏ దేవాలయం గోడకు ఆనుకొని ఉన్నాను, ఎటువంటి నష్టము లేదు.